నిత్య జీవమున గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును నిమిత్తమును దేవుని వారసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైనటువంటి పౌలు విశ్వాస విషయములో నా నిజమైనటువంటి కుమారుడయ్యున్న తీతుకు శుభమని చెప్పి వ్రాయబడినది. దేని విషయంలో చెబుతున్నాడు ఇక్కడ ఈయన? మొదటగా మనం చూస్తే అంటున్నాడు, ఫస్ట్ చదవండి, 2వ వచనము, నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ. క్రైస్తవులకు ఉన్నదేంటి? మనకు నిత్య జీవమును గూర్చినటువంటి ఒక నిరీక్షణ, ఒక హోప్ ఉంది, మనకి ఒక నిరీక్షణ ఉంది. అది లేదు జనానికి. లోకంలో ఉన్నవారు, ఇన్ని మతాలు ఉన్న వారికి నిరీక్షణ లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు కలిగి ఉన్నటువంటి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. అందుకని పౌలు ఈ యొక్క తీతుకు రాసినటువంటి పత్రికలో చెబుతున్నాడు, నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ గూర్చినటువంటి విధానము ఏమైతే ఉంటున్నదో దానికి ఆధారమై ఉన్న సత్య విషయమైన అనుభవ జ్ఞానమును నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడై ఉన్నటువంటి పౌలు మనందరి యొక్క విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని వ్రాయబడి చెబుతూ ఉంటున్నట్టు. అందుకని నిత్య జీవమును గూర్చినటువంటి ఆ భక్తికి ఆధారమై ఉన్నటువంటి వాడు దేవుడు. మన భక్తికి ఆధారం అయినటువంటి మనకు ఒక ఆధారం ఉంది. క్రైస్తవులకు ఒక ప్యాటర్న్ ఉందన్నమాట. కనుకనే ఏమిటనగా మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే దేవుడు ఉన్నాడని, ఆయన నిత్య జీవం ఇవ్వగలడని, ఆయన నమ్మినటువంటి వారిని ఆదరిస్తూ ఉంటాడని, ఇది ఈ విధమైనటువంటిది ఒక సత్యమైనటువంటి ఒక ప్రణాళిక క్రైస్తవ సమాజంలో మనకు కనబడుతూ ఉంటున్నది. దానిని మనము కలిగి జీవిస్తూ ఉండాలి. అందుకనే ఆయన అబద్ధం ఆడేవాడు కానే కాదు, పశ్చాత్తాపం పడేవాడు కానే కాదు, ఆయన నరపుత్రుడు కానే కాదు. ఆయన చెప్పినది ఏదైనప్పటికీ లేట్ కావచ్చు కానీ జరుగుతుంది, సక్సెస్ అవుతుంది, దేవుడు నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదైనానో ఉన్నదా? ఏం లేదు. కాలాన్ని బట్టి ఆయన చేయనై ఉన్నటువంటి వాడు. చెప్పినది వెంటనే జరగకపోవచ్చు కానీ జరుగుంది. ఒక నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సమాజంలో మనకున్నటువంటిది. 2వ తిమోతి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుకొనుచూ ఉంటున్నప్పుడు ఇందులో ఇక్కడ ఈ మాటలు మనకు జ్ఞాపకముగా కనబడుచూ ఉంటున్నవి. మనము నమ్మదగని వారమై ఉన్నట్లు ఆయన నమ్మదగినటువంటి వాడును ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏం చేస్తాడు? ఏమని చేయలేడు. తన స్వభావమునకు విరోధముగా ఏమీను చేయడు దేవుడు. ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో అది చేస్తూ ఉంటుంది. దానికి యాంటీగా, విరోధంగా ఏమి కూడా ప్రభువు ఎక్కడ కూడా చరిత్రలో మనం చూస్తే చేయలేదు. ఆయన తన స్వభావనకు విరోధముగా ఏ విధమై ఉన్నటువంటి దానిని కూడా ఆయన చేయదగినటువంటి వాడు కానే కాడు. తన స్వభావం, ఈ మాట ప్రత్యేకంగా ఆయన స్వభావం ఉంది. మనకున్న ఒక స్వభావం ఉంటుంది. మనకున్నటువంటి స్వభావములు ఏంటి? రకరకాల వికారాలతో కూడినటువంటి స్వభావాలు మనకున్నాయి. ఒకరిని ప్రేమించగలం, ఒకరిని ద్వేషించగలం, ఒకరిని ఇంకొక విధంగా, మరొక విధంగా మనం ఇలాగ ఇది మానవ స్వభావం. కానీ దేవుని స్వభావం అదా కాదు కదా. ఆయన ఏమైతే అనుకున్నాడో దానిని చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకున్నాడు. ఆయన స్వభావం జంటగా చేసి మీరు ఫలించి వర్ధులు విస్తరించి భూమిని నింపమని చెప్పనని దీవించేశాడు. నెరవేరిపోయింది. ఆయన స్వభావం దేవుని యొక్క సన్నిధిలో అది ఎన్నటెన్నటికి
అది ఏ జరగనై ఉంటున్నది కానీ మరొకటి జరుగుటకు అవకాశములు లేనే. మానవ స్వభావం వేరు, దైవ స్వభావము వేరు. కనుకనే దైవ స్వభావంలో మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నట్లయితే ఆయన అనుకున్నటువంటి దానిని బైబిల్లో ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ లేవు, సక్సెస్, అంత సక్సెస్. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ మనం వస్తే, సృష్టి ఆది నుండి సృష్టి అంతం వరకు కూడా మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే ఆయన చెప్పినది అది నెరవేరింది. ఎక్కడైనా ఫెయిల్ అవునాయి అవును, ఫెయిల్యూర్స్ లేదు. ఆయన తన స్వభావమును బట్టి మానవ లోకాన్ని, మానవ సమాజాన్ని, మానవ మనుగడకు దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అనేక సత్యాలను, విషయాలను బోధించినప్పటికీ మనుషుడు వినలేని స్థితులలో ఉన్నాడు కనుక దానిని బట్టి ప్రభు మనకి మరొకసారి ఈ విషయాలను ఆయన అవగాహన చేస్తూ ఉంటున్నాడు. తన స్వభావనకు విరుద్ధముగా నడిచేవాడు కానీ ఇవాళ అనుకుంటాం, అరే రే పొరపాటు అయిపోయిందండి అనుకుంటాం. రెండు మనకి ఒకటి చేస్తాం సాతాను యొక్క పద్ధతి, అయ్యో పొరపాటు అయిపోయిందని చెప్పానని అనుకున్నాం మానవ పద్ధతి అంట. చేయిస్తాం సాతాను పద్ధతి, పొరపాటు అయిపోయింది సార్ అని చెప్పాను మానవ నైజం అది, సాతాను. కానీ దేవుని నైజం ఏంటి? ఆయన చెప్పింది చేస్తాడు. దీవించమన్నాడు బిలాముని, ఇశ్రాయేలు దీవించేసి, నువ్వు మార్చాలయ్యా, అందుకే కదా నేను తీసుకొచ్చిందని చెప్పుకోదరుదు. యెహోవా ఆజ్ఞాపించింది, నేను దానిని మార్చనే నేనే పాటు వాడు, నేను ఎవరిని మారుస్తాను? ఎవరిని దీవించమన్నాడో దేవుడు వారిని దీవించేసాడు. కాదు నువ్వు మార్చాల్సిందే అని చెప్పి, నేను మానవుణ్ణి, ఆయన దేవుడు, ఆయన పరమాత్మ. అందుకని ఇక్కడ రెండవ దినవృత్తాంతము మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుందాం. 12వ వచనమును చదవండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనమును మనము చదువుకుంటే ఇక్కడ ఈ విధమై ఉన్నటువంటి మాట మనకు కనబడుచు. ఏమనగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నట్లయితే ఇందులో వ్రాయబడినటువంటి ఈ మాట చాలా విలువై ఉన్నటువంటిదిగా మనకు కనబడుచు ఉంటున్నట్లు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. చదవండి. రెండవ దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతం 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవును. బలమిచ్చువాడవును నీవే. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము కలిగినట్టు నీ నామమును కొనియాడుచు ఉంటున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ప్రార్థన చేస్తున్నాడు సౌలు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బలమిచ్చుటకును, హెచ్చించుటకును, అన్ని సమకూర్చుటకును, అన్నిటినీ నెరవేర్చుటకును, ఇవన్నీ కూడా నన్ను ఈ స్థితిలో ఉంచేవంటే, నన్ను ఈ పొజిషన్లో ఉంచేవంటే, ఈ రీతిలో నేను నిలబడి ఉంటున్నాడంటే ఇది నా స్వశక్తి కాదు. లాస్ట్లో ఏముంటున్నాడంటే అక్కడ అన్నాడు కదా, ఇవన్నీను నీ దానములు. ఏమండి? దేవుడిచ్చిన ఇది హెచ్చించువాడవు నీవే, పోషించువాడవు నీవే, పాలించువాడవు నీవే, జ్ఞానోదయం కలుగజేయవాడవు నీవే, సంపదలను అనుగ్రహింపచే, ఇవన్నీ నీవు దానంగా ఇచ్చేసావు. దానం అంటే ఫ్రీగా ఇచ్చేది, దానికి వాల్యూ లేదు కదా, మూల్యం లేదు కదండి. దానం చేస్తున్నావు అంటారండి. దానం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చే దేవుడి ఉచితంగా. మనం వెలుగు, నీరు, గాలి, వర్షం, వెలుతురు
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏమైనా మూల్యం చెల్లిస్తున్నావా? మనం కాదు కదా. ప్రకృతి గాలి కంటే దేవుడిచ్చిన గాలి ఫ్రీయేగా. ప్రకృతి గాలి మనం డబ్బులు కడుతున్నాం, ప్రకృతి లైట్కి మనం డబ్బులు కడుతున్నాం, దేవుడిచ్చిన లైట్కి కట్టట్లేదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ దానం అది, నువ్వు ఇచ్చేసావు. అందుకని పోషించువాడవును, పాలించువాడవును. చదవండి మొదట ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవును, బలమును పరాక్రమమును నిదానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. మా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధిలో మనం ఈ ప్రకారముగా కొనియాడు. అందుకని 2024 ముగించుకున్నాం మనం. 2025లోనికి వచ్చి ఆయన దానం చూడలేని వారు ఎందరో ఉన్నారు. ఎంటర్ అవ్వలేకపోకుండానే చూస్తానని చెప్పని ఆరాటం పడి ఆఖరికి దానిని అనుభవించలేకపోయినటువంటి వారు ఎందరో ఉండిపోయారు. ఆయన దానం మనం ఇవాటి వరకు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకు ఆధారమైనటువంటి వాడు. ఆయనకు మనం ఆధారం, ఆది సంభూతుడు, ఆధారమైనటువంటి దేవుడు. ఆయనను మించినటువంటిది ఏది కూడా చరిత్రలో. ఇప్పుడు హిందువులు కూడా వారికి ఒక అవగాహన చేసేసుకో. ఇప్పుడు హిందువులలో వాళ్ళని ఏమంటారంటే ఉపదేశకులు ఉన్నారు కదా. హిందువులకి చాలామంది ఉన్నారు కదా. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు హిందువుల్లో కూడా. వాళ్ళకే ఏమొచ్చేసింది అంటే వాళ్ళ క్రైస్తవుడికి ఒక ఆధారం ఉంది, ఒక నిరీక్షణ. మనకేది 33 కోట్ల దేవతలు, వాడికి ఒకే ఆధారం యేసు ప్రభువే. ముస్లిమ్స్ ఒకే ఆధారం అల్లా, ఫినిష్. మనకి ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఏది నీకు ఆధారం? ఆయనని, ఈయనని ఆయనని, ఇంతమందిని. చిన్నజీఆర్ స్వామి ఉన్నాడు కదా, ఆయన చెబుతున్నాడు ఇవాళ క్రైస్తవులకు ఒక ఆధారం ఉంది, ముస్లిమ్స్కి ఒక ఆధారం ఉంది, మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఏది మనకు ఒక ఆధారం? ఒకే ఆధారం ఉంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు కదా అని దాని మీనింగ్. అందుకని ఇశ్రాయేలును కాపాడుచున్నటువంటి దేవుడు కునుకుడు ఆయనే మనకు ఆధారమే. ఆ విధమైనటువంటి రీతులలో ఈ రాత్రి వేళ సమయమున ప్రభు తన కృపలో మనందరం నిండారుగా దీవించి ఆయన సన్నిధి కాంతి మనందరికీ అనుగ్రహింపచేయబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.